హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఏపీలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇక ఒంటిపూట బడులపై ఈసారి కొత్త టైమింగ్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ కొత్త నిర్ణయం ఎందుకో మనకు తెలుసు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. శివరాత్రి తర్వాత నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. అసలే మేఘాలు పెద్దగా లేవు. సూర్యుడి డైరెక్ట్ ఎండ ఏపీపై పడుతుంది. దానికి తోడు ఈ మధ్య భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తూ ఉంది. ముందు ముందు మరింత దగ్గరగా వెళ్తుంది. అంటే మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వంలోనే విద్యాశాఖ ఈ ఒంటిపూట బడుల నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒంటిపూట బడులు అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయి. అంటే విద్యార్థులు ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేయాలి అని తల్లిదండ్రులు అనుకునే ఛాన్స్ అయితే ఉంది. అలా కాదు, ప్రభుత్వం దగ్గర మరో ప్లాన్ అయితే ఉంది. విద్యార్థులకు భోజనం కూడా పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపాలి అని ప్లాన్ చేసింది. కాబట్టి మధ్యాహ్నం 12:30 విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడతారు. కాబట్టి విద్యార్థులు లంచ్ కూడా బాగా చేసి ఫుల్ ఎనర్జీతో ఇంటికి వెళ్ళొచ్చు. ఎండకు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఇక 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో రూల్స్ కొత్తగా మారాయి. అక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడి క్లాసుల తరగతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. ఇక ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆ టైంలో ఎగ్జామ్స్ రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ అయితే ఇదే. ఇక మార్చి 16వ తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18వ తారీఖున సెకండ్ లాంగ్వేజ్, అలాగనే మార్చి 21న ఇంగ్లీష్, మార్చి 28న బయాలజీ, మార్చి 30న సాంఘిక శాస్త్రం, మార్చి 31న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్, ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ 2 ఉంటుంది. ఇక ఈ సంవత్సరం భూతాపం ఎక్కువగానే ఉంది. అందువల్ల ఎండాకాలంలో మేఘాలు పెరిగి వర్షాకాలం త్వరగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల విద్యార్థులకు కొంత ఉపశమనంగానే ఉంటుంది. అలాగని ఎండల్ని తక్కువ అంచనా వేయకూడదు. పిల్లలు తరచూ మంచినీరు, పండ్ల రసాలు తీసుకునేలా పేరెంట్స్ ప్లాన్ చేయాలి. వారు ఎనర్జీతో ఉంటే బాగా చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్ ప్రకారం పేరెంట్స్ తమ రోజువారీ ప్లాన్ సెట్ చేసుకోవటం మేలు.